టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు 116 మున్సిపాలిటీలలో మిగతా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. ఒక మేజర్గా ఉన్నటువంటి వరంగల్, హైదరాబాదు సంబంధించినటువంటి డబ్ల్యూహెచ్ఎంసీ, జిహెచ్ఎంసీలో ఎలక్షన్ అయితే జరగలేదు. ఇంకోటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ గ్రేటర్ పేరుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మచ్చ తెస్తా ఉన్నారు. వీళ్ళు అవినీతికి అలవాటు పడిపోయి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే జీతాల కంటే అక్కడ ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలకి అలవాటు పడుతున్నారని చెప్పేసి ప్రజలు నెత్తు నోరు మొట్టుకుంటా ఉన్నారు. మీరేమో పేదల గుడిసెలను కూలుస్తారు, కానీ పెద్దోళ్ళకేం వత్తాసులు పడతారు. మీ చట్టాలన్నీ పెద్దోళ్ళకే ఉపయోగపడేవి ఉన్నాయా? నిజంగా ఎంత పర్మిషన్ ఉన్నది, ఏ విధంగా నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అనేది ఆలోచన లేకుండా మీరు వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులను తీసుకొని మరి మీరు ఉద్యోగ ధర్మాన్ని విస్మరిస్తారని చెప్పేసి వివిధ పేపర్ కథనాలలో వస్తాయి. లంచాల మధ్యలో గ్రేటర్ హైదరాబాద్ అధికారులు, ప్రజా సంఘాలు, ప్రజలు నెత్తి నోరు మొత్తుకున్నప్పటికీ కూడా వాళ్ళని కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫిర్యాదులు అంటే పట్టింపలేదు, అసలు నిబంధనలు లెక్కేలేదు. నిబంధనలు ఏమున్నాయో, మీకు ఏమేమి నిబంధనలు ఉన్నాయి, ఎక్కడ ఎంత పరిమాణంలో బిల్డింగ్ నిర్మాణం చేయాలి, కనీసం దానిపైన ఎక్కడన్నా మీరు ఆలోచన చేస్తారా చూసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తా ఉన్నా. ఈ లంచాలకు ఎంత తీసుకొని మీరు కడుపులు ఏం నింపుకుంటారా? నిజంగా మీ ఉద్యోగ ధర్మం ఎక్కడ పోతుంది, ఏం చేయాలో ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ కొన్ని దిక్కులను అయితే బిల్డింగ్లను సీజ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ సీజ్ చేసిన దాన్ని ఏ విధంగా మీరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు, ఏ పరిధిలో నిర్మించాలి, ఎట్లా మీకు ఆలోచన లేకుండా డబ్బులు ఇస్తే సరిపోద్దని చెప్పేసి మీరు వారికి వత్తాసు పలుకుంటా పోతారు. నిజంగా మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. ప్రభుత్వం ఆదాయం వస్తే సంక్షేమ పథకాలు ఉపయోగపడుతుంది కదా. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదు కదా. మీలాంటి అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నదని చెప్పేసి చెప్తారు. అన్ని పేపర్లలో వచ్చింది. ఒక పేపరు ఆదాబ్ హైదరాబాద్లో ఈ వార్త. హైదరాబాద్ కీర్తి కిరీటంలో జిహెచ్ఎంసీ అనేది ఒక విలువైన పట్టణం. ఇలాంటి గ్రేటర్ హైదరాబాద్లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలంతా ఇక్కడికి బతుకు తెరువు కోసం ఇక్కడికి వస్తారు. అన్ని స్థాయిలో చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు. కానీ వాతావరణం పరంగా, భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్ నగరం అనువైనది అందరూ భావిస్తారు. విదేశీయులు సైతం ఇక్కడికి వస్తారు. కానీ జిహెచ్ఎంసీ అవినీతి విజృంభంగా అది మారిపోయింది. కొందరు అవినీతులైన అధికారుల వల్ల లంచాలకు మరిగి ఈ జిహెచ్ఎంసీ యొక్క కీర్తిని అప్రతిష్ట పాలు చేస్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ మీకు చట్టం పెట్టిర్రు, ఈ టౌన్ ప్లానింగ్లో ఒక చట్టం ఇచ్చిండ్రు. ఆ చట్టానికి విరుద్ధంగా మీరు పనిచేసుకుంటూ దీని యొక్క హైదరాబాద్ యొక్క ప్రతిష్టను కొద్దిమంది అవినీతి అధికారులు ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నారు. ఇక మారానా మీరు? గచ్చిబౌలి, కొండాపూర్, ఇంకా మన ఇక్కడ కొండాపూర్ దగ్గర రాజరాజేశ్వరి కాలనీలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణం, ప్రభుత్వ యంత్రాంగంతో కొనసాగుతున్న అధికారులు బరితెగింపు ఏ విధంగా ఉందో రుజువైంది. సామాన్యునికి ఒక న్యాయమా, వీళ్ళకు న్యాయమా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక బిల్డింగ్ను సీజ్ చేసి మళ్ళీ వాటికి పర్మిషన్లు ఇస్తా ఉన్నారు. ఏంది కథ ఏందో చూడాలి. దీనికి సంబంధించినటువంటి రాజరాజేశ్వరి కాలనీలో ఉన్నటువంటి ఆ బిల్డింగ్కు సంబంధించినటువంటి మొత్తం ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నది. మేము బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ గ్రౌండ్ ఫ్లోరు G+6 తను పెంట్ హౌస్ చేస్తూ ఉన్నారు. అయినా వీటిపైన చర్యలే. మీరు ఇచ్చిన పర్మిషన్ ఎంత? అంత పెద్ద నిర్మాణం నిర్మిస్తా అంటే మరి మీకు కంటికి కనపడతారు. వీటిపైన చర్యలను తీసుకుంటలేరు. అంటే మామూలు వాడేమో ఎవడన్నా చిన్న గుడిసేసుకుంటే పోయి పీకెత్తారు రోడ్డు పక్కన. కనీసం మీ ఆలోచనల విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా G+6 పెడతా ఉంటే కూడా మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అవినీతి అధికారులారా, లంచగొండ అధికారులారా, కొద్దిమంది మీరు లంచాలకు అలవాటు పడరని చెప్పేసి ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా మీకు కనికరం లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటారు తప్ప ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తలేరు అని చెప్పేసి అంటారు. ఈ రాజరాజేశ్వరి కాలు ఉన్నటువంటి దానికి అన్ని ఎవిడెన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఆయన కూడా చర్యలు తీసుకుంటారో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఇప్పటికైనా హైదరాబాద్ యొక్క కీర్తిని కాపాడండి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను వెంటాడండి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను.